ఈ ఏడాదిలో ఒక్క తెలుగు సినిమా నుంచి మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉన్న సినీ ఇండస్ట్రీలో కొంతకాలం హిట్స్ పడితే కొంతకాలం దారుణంగా డ్రై వాతావరణం నడిచింది. అనుకున్న భారీ సినిమా ఆన్ టైం రాకపోవడం, చిన్న చిన్న సినిమా పట్ల ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించకపోవడం, ఇలాంటివి సినీ పరిశ్రమలో నెలకొన్న రిలీజ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కాగా తర్వాత నుంచి కొన్ని చిత్రాలు మంచి బస్తో వచ్చాయనుకునే లోపే అవి కూడా భారీగా ఫ్లాప్ అయింది. ఆగస్టులోనే ఇండిపెండెన్స్ డే కానుకగా వచ్చిన చిత్రాలు ఒకదానికి మించి ఒకటి ఫ్లాప్. తెలుగులో మెయిన్ వంత సినిమాలుగా వచ్చింది మాస్ మహారాజా రవితేజ, అలాగే హీరో శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్, మరో సినిమాగా రామ్ పోతినేని కాంబినేషన్ లో అయితే పూరి జగన్నాథ్ నుంచి వచ్చింది. అయితే డబుల్ ఇస్మార్ట్ అంటూ వాళ్ళు కూడా చాలా ఎదురు చూస్తున్నటువంటి నిజంలో ఇది ఒక పెద్ద డిజాస్టర్గా అయితే మారిపోయింది డబుల్ ఇస్మార్ట్. బిజినెస్ పరంగా రెండు సినిమాలు కూడా చాలా నష్టాలు మిగిలిస్తే మిస్టర్ బచ్చన్ నుంచి హీరో దర్శకుడు ముందడుగు వేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు కూడా చాలా వరకు తమ రెమ్యునరేషన్ ని కట్ చేసేసుకున్నారట. లేటెస్ట్ సినీ వర్గాల ప్రకారం మాస్ మహారాజా రవితేజ ఏకంగా తన 4 కోట్లు ఇచ్చేశారట. సో ఇంకా హరీష్ శంకర్ అయితే 1.5 కోటి నుంచి 2 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో హీరోలు యాక్ట్ చేసేది హిట్ల కోసమే, కానీ ఇలా ఫ్లాప్ అయితే అని వాళ్ళు మాత్రం అనుకుంటారా? దీంతో సినిమాకు వచ్చిన నష్టాల్లో స్వల్ప మొత్తం అయితే పూడ్చినట్టు అవుతుందని వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకి దాదాపు 20 కోట్ల లోపు వరల్డ్ వైడ్ బిజినెస్ జరుపుకోగా సగం షేర్ అంటే 10 కోట్ల షేర్ ని కూడా ఈ సినిమా రావట్లేదని ట్రేడ్ వర్గాల్లో టాక్. అయితే దర్శకుడు చొరవ తీసుకుని అయితే తన రెమ్యునరేషన్ వెనకిచ్చేశారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ అనేటువంటి కొత్త అమ్మాయి పరిచయం అవగా ఎన్నో ఆశలు పెట్టుకుంది. నిజంగా సినిమా హిట్ అయితే ఆమె ఎక్కడికో వెళ్ళేది, కానీ ఇప్పటికన్నా ఆమెకు మంచి అవకాశాలు రావాలని అయితే చూద్దాం.